హలో ఫ్రెండ్స్, నేను రాజకీయ ఉపా చట్టం కింద అరెస్ట్ అయినటువంటి రావణ్ అలియాస్ బచ్చలకూరి జోసెఫ్. ఉపా చట్టం అంటే మీ అందరికీ తెలిసిందే, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం. అయితే ఈ రావణ్ దగ్గర నుంచి పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేసిన వెంటనే మొబైల్ ఫోన్ని లాక్కున్నారు. ఆ తర్వాత దాన్ని సీజ్ చేశారు. పిఠాపురం అలాగే మిగతా చోట అతను తిప్పినప్పుడు ఈ ఫోన్ సీజ్లోనే ఉంది. ఆ తర్వాత ఇతన్ని రిమాండ్కు పంపే క్రమంలో పోలీసులు ఇతని దగ్గర ఉన్నటువంటి ఫోన్ని ఓపెన్ చేసి చూశారు. ఆ ఫోన్లో చాలా ఆశ్చర్యం కలిగించేటువంటి ఇతనికి సంబంధించినటువంటి కొన్ని అశ్లీల వీడియోలు ఉన్నాయనేది ఆ పోలీసులు చెప్తున్నమాట. అదే విషయాల్ని ఇప్పుడు అన్ని మీడియా సంస్థలు కూడా బయటకు చెప్తా ఉన్నాయి. ఈనాడు లాంటి సంస్థలు కూడా ఇదే విషయాన్ని బయటకు చెప్తా ఉన్నాయి. ఆయన ఫోన్లో మహిళలకు సంబంధించినటువంటి కొన్ని అశ్లీలమైనటువంటి వీడియోలు ఉన్నాయని, అదేవిధంగా ఆయన స్టూడియోలో సీసీ కెమెరాల్లోకి సంబంధించినటువంటి ఫుటేజీల్లో, అంటే వాళ్ళకి తెలియకుండా కెమెరాలు పెట్టి మహిళలకు సంబంధించినటువంటి వీడియో తీసి వాటి ద్వారా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ ద్వారా నీచానికి ఒడిగట్టాడు ఈ రావణ్ అనే వ్యక్తి అని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. నిజంగా ఇతని విధానం చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. పైగా ఇలాంటి వ్యక్తుల్ని వెనకేసుకొస్తూ ఉంటారు కొన్ని రాజకీయ పార్టీలు. వాళ్లకు ఏ విధంగా మైలేజ్ వస్తుందో నాకైతే అర్థం కాదు. కానీ వైఎస్ఆర్సీపీ కావాలని ఈ ఇష్యూలకి ఎంటర్ అయిపోయి, పైగా అంబటి రాంబాబు లాంటి వ్యక్తి ఏమంటున్నాడంటే, ఈ రావణ్కు మాకు ఎలాంటి సంబంధం లేదు, ఇతను కమ్మవాడు, అదేవిధంగా ఇతను బాలకృష్ణ గారికి అభిమాని, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్కి అభిమాని అని చెబుతూ ఇతను తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులను, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఏమన్నాడు, కేవలం పవన్ కళ్యాణ్ని అంటాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ని ఎందుకు అంటాడంటే, పవన్ కళ్యాణ్ తప్పులు చేస్తున్నాడు కాబట్టి అంటాడు. పవన్ కళ్యాణ్ ఏం తప్పులు చేశాడు నాకు ఇక్కడ అర్థం కాని విషయం. పైగా వీళ్ళు మరొక మాట ఏమంటున్నారంటే, పవన్ కళ్యాణ్ తిట్టలేదా? పవన్ కళ్యాణ్ కూడా ఈయనలాగానే బూతులు మాట్లాడాడు కదా, మరి అతన్ని కూడా ఉపా చట్టం కింద ఎందుకు అరెస్ట్ చేయడం లేదు అని మాట్లాడుతున్నారు. ఇక కొడాలి నాని ఏమంటాడంటే, ఉపా చట్టం ఇడ్లీ చట్టం అనేదో మాట్లాడుతూ ఉన్నాడు. అసలు మీరు ఎలా ఎమ్మెల్యే అయ్యారు కొడాలి నాని గారు, ఆ తర్వాత ఎలా మంత్రి అయ్యారు, మీకు ఉపా చట్టం తెలియదు, ఉప్మా చట్టం తెలియదు. పైగా ఈ రావణ్కు మాకు ఎలాంటి సంబంధాలు లేవు అంటుంటారు. అంటే గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు పునుకున్నట్టు వీళ్ళు ఎందుకు ఈ రావణ్ గురించి రాగానే టెన్షన్ పడిపోతూ, ఈ రావణ్ ఎక్కడ ఈ వైఎస్ఆర్సీపీతో మాకు అనుబంధం ఉందనే విషయాన్ని ఎక్కడ బయట పెడతాడనే భయం కూడా ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకుల్లో స్పష్టంగా కనబడుతూ ఉంది. అంతేకాకుండా ఈ రావణ్ అకౌంట్లోకి ఒక ప్రముఖ వ్యక్తి ద్వారా భారీగా డబ్బులు కూడా నెల భారీగా డబ్బులు కూడా పడ్డట్లు కూడా చెప్తా ఉన్నారు. సో ఈ వ్యవహారంలో ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్సీపీ బ్యాక్ బోన్గా ఉంది అనేదే అందరూ మాట్లాడుతున్నమాట. ఇక చూస్తే పవన్ కళ్యాణ్ గారి గురించి మళ్ళీ అదే ప్రస్తావన తీసుకొస్తున్నారు. పవన్ కళ్యాణ్ తిట్టాడు కదా, మరి పవన్ కళ్యాణ్ మీద ఉపా చట్టం ఎందుకు పెట్టారు అని మాట్లాడుతున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారు ఏ కాంటెస్ట్లో తిట్టాడు? పవన్ కళ్యాణ్ గారు తిట్టడానికి కారణం ఏముంది? ఎన్ని సందర్భాల్లో తిట్టాడు? ఆయన దేశం గురించి ఏమైనా తప్పుగా మాట్లాడా? దేశానికి సంబంధించి వ్యతిరేకంగా ఏమైనా కామెంట్లు చేశాడా? ఆయన ఒక్కసారి వీళ్ళు పదే ముగ్గురు పిల్లలు, నలుగురు పిల్లలని చెప్పి ప్యాకేజీ స్టార్ అని చెప్పేసి, అదేవిధంగా పిల్లలను కార్లు మారుస్తుంటాడు అని చెప్పేసి ఇలాంటి మాటలు విని విసుగుబుట్టి పవన్ కళ్యాణ్ ప్యాకేజీ అంటున్నారు, ఎవడిచ్చారా నా కొడక అని చెప్పి చెప్పుతోని కొడతాని ఆ రోజున ఆయన మాట్లాడాడు. ఇక పదే వీళ్ళు మాట్లాడుతుంటారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తొక్క తీసి నార తీస్తా అని చెప్పి ఆయన రెగ్యులర్గా ఆ పదం మాట్లాడుతుంటారు. కానీ ఆ తొక్క తీసి నార తీస్తా అనే పదం దేశద్రోహానికి సంబంధించింది కాదు, దేశానికి కించపరిచేది అంతకన్నా కాదు. ఇతను అలా కాదు కదా. ఇతని వీడియోలు, బయటకు వచ్చిన వీడియోలు కానీ, అతను గతంలో చేసినటువంటి వీడియోలు కానీ, వాటికి సంబంధించి ఇప్పుడు క్లిప్పులుగా నేను టైటిల్లో పెట్టినట్టు తవ్విన కొద్దీ బయటపడతా ఉన్నాయి మనోడికి సంబంధించినటువంటి వ్యవహారాలు. అలా ఈ వ్యక్తిని వెనకేసుకొస్తూ మళ్ళీ మాకేం తెలియదు, మాకు ఇతనికి ఏం సంబంధం లేదు, ఇతను మా పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదని మాట్లాడుతున్నారు. ఇది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులకే తెలియాలి. మరి ఏ సంబంధం లేని వ్యక్తి అయితే ఈయన కోసం ఎందుకు ఇంత ఆరాటపడుతున్నారు? ఇతను ఖచ్చితంగా హిందూ వ్యతిరేకి. అతను వాంటెడ్గా పేరు కూడా మార్చుకున్నాడు. అసలు పేరు బచ్చలకూరి జోసెఫ్, తర్వాత ఏమని మార్చుకున్నాడంటే బచ్చలకూరి రావణ్ అని మార్చుకున్నాడు. ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది? అదేవిధంగా ఇతను కమ్మ, కానీ మొన్న
ఏదైతే ఈ దళిత క్రిస్టియన్ సభకి వెళ్ళినప్పుడు ఆయన కామెంట్ చేశాడు, నేను క్రిస్టియన్ కాదు అన్నాడు. మరి పేరులో మాత్రం జోసెఫ్ అని ఉంది, మరి ఎందుకు ఇతను క్రిస్టియన్ కాదన్నాడు? ఇలా నాన్నగారి పేరు చిన్న డేనియల్ అంట. ఇలా రకరకాల ప్రశ్నలు ఇతను ప్రశ్న అని ఛానల్ పెట్టాడు, కానీ ఇతని చుట్టే రకరకాల ప్రశ్నలు అయితే తిరుగుతూ ఉన్నాయి. అలా ఇతని చుట్టూ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సమూహం బలంగా నిలబడింది. ఇప్పుడు ఇది ఉపా చట్టం కింద వెళ్ళేసరికి ఎక్కడ మాకు చెడ్డ పేరు వస్తుందో, ముఖ్యంగా వీడు ప్రతిదానికి హిందువులను టార్గెట్ చేసుకొని మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ 2 రోజుల నుంచి చాలామంది యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన వ్యక్తులు కానీ, అదేవిధంగా చాలా మీడియా సంస్థలు కానీ పదే చెప్పడం ఏంటంటే, ఈ వైఎస్ఆర్సీపీ హిందూ వ్యతిరేకుల ఎందుకు ఇతన్ని వెనకేసుకొస్తున్నారు అనేసరికి అప్పుడు బయటకు వచ్చి మాకు ఇతనికి ఏ సంబంధం లేదు, ఇతను మాకు సంబంధించిన వ్యక్తి కాదు, అతను పవన్ కళ్యాణ్ వ్యతిరేకి. పవన్ కళ్యాణ్కి ఎందుకు వ్యతిరేకి? మీరు చెప్తేనే కదా. గతంలో ఇతను పవన్ కళ్యాణ్ అభిమానే, పవన్ కళ్యాణ్ గారిని పొగుడుకుంటూ మాట్లాడే వ్యక్తే. మరి సడన్గా పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారంటే, మీరు ఇచ్చే ఆమ్యాలకి ఆశపడి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడి ఇవాళ ఈ ప్రాబ్లంలో ఇరుక్కున్నాడు. పైగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే సనాతన ధర్మం అనే ఎజెండా గట్టిగా పట్టుకున్నాడో అప్పుడు వీడు పెట్టరిగిపోవడం మొదలుపెట్టాడు. అలా వీడి గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు అయితే టన్నుల కొద్దీ బయటపడతా ఉన్నాయి. ఇంకా ఎన్ని విషయాలు బయటకు వస్తాయో, ఇంకెన్ని మనం చూడాల్సి వస్తుందో వెయిట్ అండ్ సీ.